ఇప్పుడు ఇంతకీ అన్వేష్ ఎలా కనెక్ట్ అయ్యారు మీకు? ఏదండి అన్వేష ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అయ్యాం. అవునా? ఆ. ఓకే. సో తను కూడా నాకు తెలియదు తన వీడియోస్ చూస్తాడని. ఇట్ ఈస్ రియల్లీ స్వీట్ ఆఫ్ హిమ్. తనే నాకు ఫస్ట్ మెసేజ్ పెట్టాడు. బాగున్నాయి బేబక్కాయ్ వీడియోలు, బాగున్నాయి, బాగా చేస్తున్నారు, బాగున్నాయి, ఆటగాళ్ళు అందరూ బాగుండాలి. ఆయనేంటో ఇన్ని దేశాలు తిరిగి నేను ఎంత గేమ్ ఆడుతున్నానో మీకేం తెలుసు? నేను ఇంటర్నేషనల్ ఆటగాడినండి. బేబక్క గారు మీరు కూడా ఆటగాళ్లే. ఆయన వీడియోలు నిజంగా అసలు చాలా మంది చూస్తున్నారు. మొన్నే మాట్లాడుకుంటే అసలు ఏదో ఏదో బాబా ఈ వీడియో చూడ అని చెప్పాడు. ఇది బాగుంటుంది చూడండి అని. బుడంగి బాబా అంట. ఆయన వీడియోలో ఉన్నారు, నన్ను ఎవరు ఇంటర్వ్యూ చేస్తాను అంటలేదు. నేను పెట్టా కింద కమెంట్, సార్ మీరు హైదరాబాద్ రండి నేను ఇంటర్వ్యూ అదే కదా, చేస్తాను. ఆయన ఎక్కడో ఏ దేశంలో ఉంటాడో తెలియదు, ఎత్తుకుంటూ మనం వెళ్ళాలి. నా అన్వేషణ అన్న నాన్ వెజ్ గారు రండి. అదే బట్ యా ఐ ఫెల్ట్ హ్యాపీ. అలాగే కొంతమంది యాక్టర్స్ కూడా మామూలుగా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు తెలియదే ఉంది, చూసినా కూడా చూసామని చెప్పరు చాలామంది. నార్మల్ పీపుల్ హ్యావ్ డన్ దట్. వాళ్ళు నా వీడియోస్ చూశారు, ఆయన హాయ్ అవునా మీరేం చేస్తూ ఉంటారు ఇలా అంటారు. ఆ వీడియోస్ చూసి కూడా ఇదొక దరిద్రం, భలే ఉంటారు విచిత్రమైన ప్రవర్తనలు. సో కానీ సెలబ్రిటీస్ వెన్ దే మెట్ మీ దే ఎక్నాలెడ్జ్డ్ అండ్ సెడ్ హాయ్ దిస్ ఇస్ మధు బేబక్ అంటే తెలుసు వీడియోస్ చూసాము. అట్లా పీపుల్ ఆర్ రికగ్నైజింగ్, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ వెన్ దే సే వీడియోస్ చూస్తున్నాం అంటే ఒకలాంటి హ్యాపీ అనిపించింది నిజంగా. మీ దృష్టిలో ఫ్రెండ్షిప్కి మీరు ఇచ్చే వాల్యూ అంటే ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్పా? నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే బాగా ఆలోచించాలండి. ఎందుకు? మనిషి బాగా తేడా కదా. ఎప్పుడు ఎలా ఉంటుంది నాకే అర్థం కాదు. మీకు అర్థం అవ్వాలంటే ఇంకో అక్కర్లా నాకేమి. అంతేనా? అక్కర్లా. నేను బాగా నచ్చినట్టుంది. పదండి ఇంటర్వ్యూ తర్వాత మనం పదండి మా ఇంటికి వెళ్దాం. మీకోసం గిఫ్ట్ కూడా రెడీగా ఉంది. మీకు ఇవ్వడానికి నేను రెడీ అయిపోయాను. నేను పెట్టేశాను మీకోసం పేరు రాసి. మీరు ఇంతకుముందు చేసిన కార్యక్రమంలో మీరు ఫేమస్ విత్ ఏంటి టైటిల్ మీది? ప్రేమతోనా? దిల్సే కదా. నా దిల్లో మీరు ఉన్నారు అసలు. సూపర్ అసలు. అంతే, మీకు రాసి పెట్టేస్తాను. విత్ లవ్ టు దిల్సే అంజలి. అదే పద్ధతి అండి, పద్ధతిగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అదే కదా ఉపయోగం అండి. అదే కదా పెద్దదే సీసా. దేవుడు ఆడుకుంటా. మీకొద్దా? సరే, ఇప్పుడు నాకు ఈ విషయం చెప్పండి. అసలు మీ చిన్నప్పుడు కానీ నేను ఇక్కడ సెటిల్ అవ్వాలి, నేను ఎలా చూసుకోవాలి అనుకున్నారా? ఎలా చూసుకోవాలనుకున్నారు? ఏం గోల్ అనుకున్నారు? ఇప్పుడు ఏమయ్యారు అంటే ఏం చెప్తారు? నేను ఏ రోజు ఎప్పుడు చూసుకోవాలా, ఎప్పటికప్పుడు నిజంగానే ఏ రోజు ఇప్పుడు కూడా తెలియదు రేపేంటని. ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటా. మీరు సిగ్గు చేసుకోవడమే. నిజంగానే చెప్తున్నాను, నా మానని అలా వెళ్ళిపోతూ ఉంటా అంతే. నేను ఏ రోజు ఇది అవ్వాలి అది అవ్వాలి తెలియదు కూడా నాకు. అలా ఎయిమ్స్ అంబిషన్లు మీరు పెట్టుకుంటారేమో, నేనేం పెట్టుకోను. ఎందుకంటే ఆల్రెడీ ఏదో రాసి ఉంటుంది కదా మనకి, అదే అవుతాం కదా, అంతే కదా. యాక్చువల్లీ చిన్నప్పుడైతే ఐఏఎస్ ఐపీఎస్ అట్లా అని అంటాను అనుకున్నారేమో. అలా కాకుండా అంటారా వెంకటేష్ గారిలాగా? కాకుండా యాక్చువల్లీ డాక్టర్ ఎంబీబీఎస్ చేద్దామని, అది కూడా అనుకోలేదని చెప్తున్నాం. దుర్మార్గురా. నేను ఇంకా ఏదోటి చెప్తాను. సో ఏది అనుకోకపోతే ఎందులో మనకు రాదని తీసుకెళ్లారు. కానీ నేను చదివానండి, ఎంతో స్టార్ట్ అయ్యి ఎంబీబీఎస్ఏ చేయాలా, ఎంబీఏ చేశాను నేను. మీరు ఎంబీఏ చేశారు? అంత కష్టమో తెలుసా. 24 గంటలు టీవీ చూసుకునేదాన్ని. ఏంటి ఎంబీఏ? మరి అంతేనా? అంతే, టీవీ చూసుకోవడం బయట జరగాలి. బాగా ఎంజాయ్ చేశాను. అసలు ఇప్పుడు యంగర్ జనరేషన్కి మీరు ఆదర్శప్రాయం కాదు. బాగా మీరు 24 గంటలు చక్కగా రీల్స్ చూసుకుంటూ 24/7 మీరు ఎంజాయ్ చేయండి. పరీక్షల్లో పాస్ అవ్వకపోతే చూడండి. నిజంగానే అండి. మీరు సైన్స్ ఏం చెప్తుందో తెలుసా, అతిగా చదివితే ఎక్కదంట, ఏమీ చదవకపోతేనే ఎక్కిద్దంట. పొరపాటు నువ్వు చదివారు, అట్ట చదవ మాకండి, బుర్ర దెబ్బతిను. బుర్ర దెబ్బతిను.
ఎక్కువ చదవకూడదు. పుస్తకాలు ఉన్నది దేనికి, జాగ్రత్తగా కబోర్డ్లో దాచుకుంటాను అంతే. అంతే. ఫోన్ ఉన్నది దేనికి, వీడియోలు చూసుకుంటాను. మధు గారి వెనకాతల ఉన్నట్టు అందరికీ ఉండదు కదా. ఏంటి ఆస్తులు ఓ అదే ఓకే. ఉంటే ఇప్పుడు పేరెంట్స్ ఏదో మీరు ఏదో చూసుకుంటారేమో అనుకుని వాళ్ళు వచ్చే స్టూడియోకి మీరు చూసుకోరనమాట అయితే. అయ్యో నారాయణ చూసుకుంటాను. చూసుకుంటారా? తప్పకుండా. సరే, ఇప్పుడు న్యూ ఇయర్లో మీ ఉద్దేశ ప్రకారం అప్పుడు మీరు అనుకున్న మీ లైఫ్లో మీరు ప్లాన్ చేసుకున్న చేంజెస్ కానీ, లేదా ఇది ఖచ్చితంగా న్యూ ఇయర్లో చేయాలనుకునే ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? అలా చేంజెస్, రెజల్యూషన్స్ అవన్నీ పెట్టుకుని ఉంటే ఈ పాటికి ఎప్పుడో బాగుపడేదాన్ని. ఇలా ఉండేదాన్ని కాదు. అస్సలు ఏది పెట్టుకోకూడదండి. చెప్పానా, అధికంగా బుర్రని శ్రమించరాదు, అధికంగా ఆలోచించరాదు. ఇప్పటికి బాగున్నావా, ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చున్నావా, సరదాగా నవ్వుకున్నావా, ఇంటికి వెళ్ళి బిర్యానీ తిన్నావా, అలా ఉండాలి. అంటే పాండమిక్ తర్వాత వచ్చిన మార్పా ఇది? ఎప్పుడు ఇంతే, ఎప్పుడు తేడా మనిషిని. అప్పుడు మీరు గుర్తించలేదు తేడాదానాన్ని, అంతే. అప్పుడు లేదు కదా టిక్ టాక్, రీల్స్. వచ్చాక ఎవరురా ఇదే ఉంటుంది, ఏంది సామె తేడాగా మాట్లాడుతుండలా అలా అనుకుంటున్నారు. వేసుకున్న డ్రెస్సుకి, నోట్లో వచ్చే మాటకి ఏమన్నా సంబంధం ఉందా? తెర వెనుక కథే వేరు. అంతేనా? పద్ధతి అండి, పద్ధతిగా ఉండండి నాలాగా. అదే కదా. ఇది మాట్లాడినా అస్సలు బూతులు మాట్లాడిన డబుల్ మీనింగ్ అసలు ఉండదు తెలుసా నా వీడియోలో. అవును అవును, అదే చెప్తాను నేను కూడా. ఇంతకీ పాట పాడరా ఇప్పుడు? ఒక చిన్న లైన్ కూడా పాడిద్దామని డిసైడ్ చేశారు. బాగుంటుంది కదా. డిసైడ్ అయ్యాక నేనేం చేస్తాను. సరే మీకోసం